పీపుల్ అస్సలాముఅలైకుం నమస్తే ఎలా ఉన్నారు హోప్ ఎవ్రీవన్ ఆర్ డూయింగ్ రైట్. సో గైస్ ఎన్నో ఇయర్స్ నుండి నేను నా యూట్యూబ్ జర్నీని స్టార్ట్ చేయాలని అనుకుంటూ ఉన్నాను, బట్ ఫ్యూ రీజన్స్ వల్ల నేనైతే నా యూట్యూబ్ జర్నీని స్టార్ట్ చేయలేదు. అండ్ ఫైనలీ ఇట్ కమ్స్ ట్రూ. సో నా మొదటి వీడియో అయితే నేను కువైట్ నుండి అప్లోడ్ చేస్తున్నాను. ఎందుకు ఏమిటి అనేది ఈ వీడియోలో చూసేద్దాం. సో ఇది నా ఇంట్రడక్షన్ వీడియోగా తీద్దాం అనుకుంటున్నాను అబౌట్ మై కువైట్ లైఫ్ స్టైల్. లేట్ చేయకుండా ఈ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. స్టార్ట్ చేసే ముందు వెల్కమ్ టు మై న్యూ అండ్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ బైకర్ బై మనో. Do like, share and subscribe to my YouTube channel and hit the bell icon. Whenever I upload a new video, you will get the notifications. సో గైస్ చెప్పాను కదా నేను కువైట్లో జాబ్ చేస్తున్నానని. నేనైతే వర్క్ చేస్తున్న కంపెనీ కువైట్లోనే టాప్ 5 కార్ రెంటల్ కంపెనీస్లో నేను వర్క్ చేస్తున్న కంపెనీ ఒకటి. మోస్ట్లీ మీరైతే చూసింటారు మన ఇండియా వాళ్ళు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్లో సెటిల్ అయ్యి అండ్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ని షేర్ చేస్తున్న వీడియోస్. అదేవిధంగా నేను గల్ఫ్ కంపెనీస్లో బయట వర్క్ చేస్తే ఒక డేటా ఆపరేటర్ లైఫ్ అనేది ఎలా ఉంటుందో నేను మీతో ఈ వీడియోలో షేర్ చేస్తాను. బయట కంపెనీస్లో ఒక డేటా ఆపరేటర్ లైఫ్ అనేది ఎలా ఉంటుంది, ఎన్ని అవర్స్ వర్క్ చేయాలి అండ్ తన బేసిక్ శాలరీ అనేది ఎంత ఉంటుంది, వర్క్ అనేది కష్టంగా ఉంటుందా లేకపోతే ఈజీగా ఉంటుందా. సో మొత్తం నేను ఎంతైతే కష్టపడ్డానో నా ఎక్స్పీరియన్స్ మొత్తాన్ని నేను మీతో షేర్ చేస్తాను. మిస్ అవ్వకండి, ప్రతిదీ చూడండి. బికాజ్ చాలామంది అయితే అనుకుంటూ ఉంటారు కదా బయట గల్ఫ్ కంపెనీస్లో వెళ్తే మనీ కూడా చాలా ఎక్కువ సంపాదించుకోవచ్చు అని. సో మొత్తం నేను మీతో చెప్తాను, పిన్ టు పిన్ చూడండి, స్కిప్ అయితే చేయొద్దండి. వీడియో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇంకా జాబ్ గురించి చెప్పాలంటే జాయిన్ అయిన స్టార్టింగ్ డే నుండి మనకు ట్రైనింగ్ అయితే ఉంటుంది. సో ట్రైనింగ్ అనేది ఎలా ఉంటుందంటే మనకన్నా ముందు వర్క్ చేస్తూ ఉంటారు కదా, సో వాళ్ళ దగ్గర కూర్చొని ఒక 5 to 6 days వరకు వాళ్ళు చేస్తున్న వర్క్ని మనం చూస్తూ నేర్చుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే బయట గల్ఫ్ కంట్రీస్లో అయితే మోస్ట్లీ సిస్టమ్స్ అన్నీ అరబిక్లోనే ఉంటాయి, ఇంగ్లీష్లో అయితే ఉండవు. సో ఏవో ఒక 90% టోటల్ కంపెనీస్ అయితే అరబిక్లోనే ఉంటాయి అండ్ లైక్ 10 to 8% అయితే ఇంగ్లీష్లో ఉంటాయి. సో నేను వర్క్ చేస్తున్న కంపెనీ సిస్టమ్స్ అన్నీ వచ్చేసి అరబిక్లోనే ఉంటాయి అన్నమాట. అండ్ గల్ఫ్ కంట్రీస్లో అయితే మనం జాయిన్ అయిన స్టార్టింగ్ డే ఇంకానే మన శాలరీ కూడా కౌంట్ అయిపోతుంది. సో ట్రైనింగ్ పీరియడ్ అని చెప్పేసి హాఫ్ శాలరీ ఇవ్వడం లేదా శాలరీ పోస్ట్పోన్ చేయడం ఇలా అయితే ఉండదు. సో మనకి ఎంత బేసిక్ శాలరీ అయితే ఎంత చెప్పుకుంటారో మన మంత్ ఎండ్ వచ్చేసరికి మన టోటల్ శాలరీ అనేది మన అకౌంట్లోకి క్రెడిట్ అయిపోతుంది. మనం కంపెనీలో ఏ కంపెనీలో అయినా కావచ్చు గల్ఫ్ కంట్రీస్లో మనం జాయిన్ అయిన ఒక 1 month లేదా వితిన్ 1 monthలో మనకు ఒక బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేసి మనకి ఏటీఎం కార్డ్ అనేది ఇస్తారనమాట. సో శాలరీ డ్రా చేసుకోవడానికి. సో గైస్ ట్రైనింగ్ గురించి చెప్తున్నాను కదా, ట్రైనింగ్ అంటే నార్మల్ కంపెనీ వర్కింగ్ టైంలో మనకన్నా ముందు వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళ పక్కన కూర్చొని మనము సిస్టమ్ని చూస్తూ వర్క్ నేర్చుకోవాలి. ఏవైతే కామన్గా వాళ్ళు వర్క్ చేస్తున్నారో ఆ వర్క్స్ని చూస్తూ మనమైతే నేర్చుకోవాలి. ఎందుకంటే చెప్పానే కదా సిస్టమ్ మొత్తం అరబిక్లోనే ఉంటుంది. సో మనం స్టార్టింగ్లోనే చేయడం అనేది కొంచెం రిస్కీ పనే. సో అందుకనేసి ఒక 5 to 6 days మనకు సిస్టమ్ ఇవ్వరు, మనం వాళ్ళ పక్కన కూర్చొని చూసి నేర్చుకుంటూ ఉండాలి. సో నా బ్యాడ్ లక్ ఏంట్రా అంటే నాకైతే అరబిక్ చదవడము రాదు, రాయడము రాదు అండ్ అదేవిధంగా మాట్లాడడం కూడా రాదు. సో ఇంకొక మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంట్రా అంటే, సో నేను వర్క్ చేస్తున్న కంపెనీలో మా టోటల్ కంపెనీ స్టాఫ్ అయితే 70% మొత్తం శ్రీలంక వాళ్ళే అండ్ మిగిలిన 30% అయితే ఈజిప్షియన్ వాళ్ళు. సో వాళ్ళతో నేను మాట్లాడాలంటే నాకు ఖచ్చితంగా తమిళ్ వచ్చి ఉండాలి. శ్రీలంక వాళ్ళ కామన్ లాంగ్వేజ్ వచ్చేసి తమిళ్ అంట. సో నాకు తమిళ్ రాదు. ఇక్కడ వర్క్ చేస్తున్న వాళ్ళకి తెలుగు రాదు, హిందీ రాదు, ఇంగ్లీష్ రాదు. అండ్ మా కంపెనీ మొత్తానికి నేను ఒక్కడిని ఇండియన్ని వర్క్ చేస్తున్నది కంపెనీ స్టాఫ్లో, ఇంకెవ్వరూ లేరు. ఇలా చాలా అతి కష్టం మీద ఒక 5 monthsలో నేను వర్క్ అయితే నేర్చుకున్నాను. మా డిపార్ట్మెంట్కి సంబంధించిన టోటల్ వర్క్ 5 months పట్టింది నాకు వర్క్ నేర్చుకోవడానికి. ఆఫ్టర్ దట్ ఇంకా కొంచెం నార్మల్గానే గడిచింది. ఈ 5 monthsలో కొంచెం తమిళ్ నేర్చుకుంటూ అలాగే అరబిక్ కూడా నేర్చుకుంటూ సాగిపోయింది. నా ఇంట్రడక్షన్ వీడియో చూస్తుంటే చాలా లెంతీగా పోయేటట్టుంది. సో ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తాను అండ్ పార్ట్ 2 తీస్తాను. పార్ట్ 2లో వచ్చేసరికి నా ట్రైనింగ్ గురించి అండ్ ట్రైనింగ్ తర్వాత ఎలా ఉన్నింది, బేసిక్ శాలరీ అనేది మనకి ఫెయిరా అన్ఫెయిరా అంటే మనం చేస్తున్న వర్క్కి ఓకేనా కాదా అనేది చెప్తాను. పార్ట్ 2 అయితే మిస్ అవ్వకండి.